ఇంకొక విషయాలు కూడా వేస్తున్నాయి. అంటే కుటుంబ వ్యవస్థ కూలిపోయినట్లయితే దేశ భవిష్యత్తు దెబ్బతింటుందని చెప్పేసి మన భారతదేశం కుటుంబ వ్యవస్థ పైన ఆధారపడి ఉంటుంది. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైందంటే దేశ భవిష్యత్తు దెబ్బతింటుందని చెప్పేసి అది పెద్దలు ఆనాటి చెప్తూ వస్తున్నారు, ఈనాడు కూడా చెప్తున్నారు. కుటుంబాలు కలిసిమెలిసి ఉండడం లేదు. ఈరోజు ప్రతి చిన్న విషయానికి కూడాను తగదాలతో జీవితాలను ముడిపెట్టేసి, ధనంతో ముడిపెట్టేసి, లేకపోతే సంపదలతో ముడిపెట్టేసి, అంటే ఏకాంతంగా బతకాలని చెప్పేసి ఏదో తాపత్రయపడుతూ ఈరోజు కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం చేసుకుంటున్నామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. శ్రీ మహాభారతంలో మరి ధర్మరాజు కౌశికుడు అనేటువంటి బ్రాహ్మణునికి అనేకమైనటువంటి గృహస్థు ధర్మాలను చెప్పినాడు. నిన్న అంతా కూడా గృహస్థు ధర్మాలని ఉద్బోధించినాడు. గృహస్థు అనేటువంటి వాడు ఎలా ఉండాలి, ఇప్పుడు సార్ కూడా దాంట్లో కొన్ని విషయాలు దాంట్లో ఉన్నాయి. ఆ విధంగా గృహస్థు ధర్మాన్ని చెప్పడం అనేటువంటి జరిగింది. సో ఈ గృహస్థు ధర్మంలో యజ్ఞము, అధ్యయనము, దానము, తపస్సు, సత్యము, క్షమ, ఇంద్రియ నిగ్రహము, లోభం లేకుండుట, ఈ 8 కూడా ధర్మ మార్గాలు అని చెప్తాను. ఇవన్నీ ధర్మ మార్గంలో మనం పయనిస్తున్నాము అంటే ఈ 8 ఉండాలా అని చెప్తారు. తర్వాత చెప్పినటువంటి సత్యము, క్షమ, ఇంద్రియ నిగ్రహము, అలోభం అనేవి దేవయాన మార్గంలో ఉన్నాయంట. అంటే వీటిని పాటిస్తే మనం దేవయాన మార్గానికి వెళ్తాం అన్నమాట. ఇంతకుముందు పాటిస్తే పితృయాన మార్గంలోకి వెళ్తాం. సత్పురుషులు ఈ మార్గాన్ని అనుసరిస్తారు. అంటే సత్యము, క్షమించడం, ఇంద్రియ నిగ్రహం, బాహ్యేంద్రియాలు, అంతరేంద్రియాల నిగ్రహం, అలోభం అంటే లోభం లేకుండా ఉండడం, ఇవి దేవయాన మార్గంలో ఉన్నవి. సత్పురుషులు ఈ మార్గాన్ని అనుసరిస్తారు. అష్టాంగ మార్గం ద్వారా విశుద్ధాత్ములై వీటిని ఆచరించాలి. సంపూర్ణంగా సంకల్ప సంబంధం వల్ల బాగా అంతరేంద్రియ, బాహ్యేంద్రియ నిగ్రహించడం వల్ల, చక్కగా అహింసాది వ్రతాలను ఆచరించడం వల్ల, చక్కగా గురువులను సేవించడం వల్ల, యోగ సాధనోచితమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల, బాగుగా వేదాధ్యయనం వల్ల, సంపూర్ణ కర్మ సన్యాసం వల్ల, మనోవృత్తుల సంపూర్ణ నిగ్రహం వల్ల మానవుడు పరమ కళ్యాణ స్థితిని పొందుతాడు అండి. అంతరేంద్రియ నిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహం ఉండాలా, సంకల్పం అనేటువంటిది తీసుకోవాలా, అహింసాది వ్రతాలను ఆచరించాలా, గురువులను సేవించాలా, యోగ సాధనోచితమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలా, తర్వాత బాగుగా వేదాధ్యయనం చేయాలా, సంపూర్ణ కర్మ సన్యాసం వల్ల, మనోవృత్తుల సంపూర్ణ నిగ్రహం వల్ల మానవుడు పరమ కళ్యాణ స్థితిని పొందుతాడు. సంసారాన్ని జయించాలనే కోరిక కల మానవులు రాగద్వేషాలకు విముక్తులై ఈ విధంగా కర్మలను ఆచరిస్తారు. ఇటువంటి నియమాలను పాటించి దేవతలు ఐశ్వర్యాన్ని పొందుతారు. సంసారం జయించాలనే కోరిక గల మానవులు అంటే ఇక్కడ సంసారం జయించడం అంటే ఏమి, మనం శరీరం కాదు అని అనుకోవాలంత. సంసారం జయించడం అంటే ఇక్కడ భార్యా బిడ్డల్ని త్యాగం చేయడం కాదు. గృహస్థు ధర్మాల్లో భార్యా బిడ్డలను త్యాగం చేయడం అనేటువంటిది కాదు. ఇక్కడ సంసారాన్ని జయించాలనే కోరిక గల మానవులు రాగద్వేషాలకు, రాగము ద్వేషము, అది ఏది ఆయన ఇష్టపడకూడదు, ఏది ఇష్టము లేదు అనకూడదు. వచ్చిన దాన్ని ప్రతి ఒక్కటి ఇష్టపడాల్సిందే. కష్టాన్ని ఇష్టపడాల్సిందే, సుఖాన్ని ఎట్లాగా ఇష్టపడతాం మనం, కష్టాన్ని కూడా ఇష్టపడాల్సిందే. కాబట్టి ఈ రాగద్వేషాలను పాటించి కర్మలను ఆచరించాలి. ఈ నియమాలను పాటించే దేవతలు ఐశ్వర్యాన్ని పొందుతారు. రుద్రులు, సాధ్యులు, ఆదిత్యులు, వసువులు, అశ్వినులు యోగైశ్వర్యంతో కూడి జనులందరినీ రక్షించి పోషిస్తున్నారు. వీళ్ళందరూ ఆ స్థాయికి చేరినారు కాబట్టి మనల్ని రక్షించేటువంటి పవర్ వాళ్ళలో ఉందన్నమాట. మనకు రక్షించేటువంటి పవర్ ఎట్లా వస్తుందంటే మనం ఆచరించి చెప్పడం వల్ల పవర్ వస్తుంది. ఆచరించి చెప్పకపోతే పవర్ రాదు. ఎవరైతే ఆచరించి చెప్తారో వాళ్ళు ఇతరులను రక్షిస్తారు. మరి ఇప్పుడు వివేకానందుడు కానీ, రామకృష్ణ పరమహంస కానీ వీళ్ళందరూ ఆచరించి చెప్పేవాళ్ళు.
ఆచరించకుండా ఏది చెప్పేవాళ్ళు కాదు వాళ్ళు. వాళ్ళ అంతరేంద్రియ నిగ్రహం ఉంది, బాహ్యేంద్రియ నిగ్రహం ఉంది, వాళ్ళకి సంకల్పాలు ఉన్నాయి. తర్వాత యోగా సాధనమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటారు, వేదాధ్యయనం చేసినటువంటి వాళ్ళు, కర్మ సన్యాసం అంటే కర్మను చేస్తారు కానీ దాని ఫలితాన్ని ఆశించరు. ఇవన్నీ వాళ్ళు చేయడం వలన వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళిపోయినారు అన్నమాట. అంతే కదా. ఇప్పుడు సపోజ్ మనకు ప్రమోషన్ రావాలనుకో, ఒక టెస్ట్ ఏదైనా రాయాల ఆఫీస్లో, రాయకపోతే ప్రమోషన్ ఇవ్వరు. దీనికంటే పై స్థాయికి పోతే కదా నీకు ప్రమోషన్ ఇచ్చేది. మరి పై స్థాయికి పోవాలంటే నువ్వు ఏదో ఒకటి ఎగ్జామ్ అటెంప్ట్ చేయాల. అదేవిధంగా దేవతల స్థాయికి నువ్వు ఎదగాలంటే ఇవన్నీ నీకు ఉండాల. ఇవన్నీ నువ్వు సాధించడానికి అవకాశం ఉంది మానవులుగా. ఇప్పుడు వివేకానందుడు తన ప్రాణం పోతుందని 10 నిమిషాల ముందు అందరినీ పిలిచి చెప్పినాడు తన శిష్యులకు. ఇక్కడి నుంచి పోతుందయ్యా నా ప్రాణము అని చెప్పినాడు ఆయన. రమణ మహర్షి తమ అందరికీ చెప్పినాడు ఆయన, నా ప్రాణం పోతుంది ఇప్పుడు అని. మరి ఎట్లా చెప్పగలిగినారు వాళ్ళు? ఆయుష్ అయిపోయింది నాదేం చెప్పగలిగినారు వాళ్ళు. మనకి ఆయుష్ ఎప్పుడైపోతుందో తెలియదు. అట్లా వాళ్ళు మరణాన్ని కూడా ముందే ఊహించినారు అన్నమాట. ఆ స్థాయికి మనం చేరాలి. మానవునిగా ఆ స్థాయిలో వాళ్ళు చేరినారు. రమణ మహర్షి, వివేకానందులు, రామకృష్ణ పరమహంస, రాఘవేంద్ర స్వామి, వీళ్ళందరూ కూడా ఆ స్థాయికి వాళ్ళు చేరేసినారు. వాళ్ళంతా మానవులుగా పుట్టిన వాళ్ళే. వాళ్ళు కొత్తగా వేరే రకంగా పుట్టినటువంటి వాళ్ళు కాదే. వాళ్ళు దేవతల మాదిరి అనేక రకాలైనటువంటి జన్మలు తీసుకున్నటువంటి వాళ్ళు కాదు. కానీ వాళ్ళు ఆ సాధన కొనసాగించినారు కాబట్టి ఆ సాధన ద్వారా వాళ్ళు మళ్ళీ దేవతా జాబితాలోకి పోయినారు. కౌంతేయ, అదేవిధంగా నువ్వు కూడా పూర్తిగా ఇంద్రియ నిగ్రహాన్ని వహించి తపస్సు చేత సిద్ధిని, యోగాన్ని పొందు అని చెప్తాడు అర్జునునికి శ్రీకృష్ణ భగవానుడు. తద తమస్వి కౌంతేయ శమమాస్తాయ పుష్కలం తపసా సిద్ధి మన్విశ్చ యోగస్థితించ భరతః అంటాడు. యజ్ఞ యాగాది కర్మ చేత పితృమాతృమయమైనటువంటి సిద్ధి కలుగుతుంది. దీన్ని ఇప్పటికే నువ్వు పొందావు. ఇప్పుడు తపస్సు ద్వారా యోగ సిద్ధిని సాధించు. దాని చేత బ్రాహ్మణుల ధారణ పోషణలు జరుగుతాయి అని చెప్తున్నాడు. దాని చేత ఈ బ్రాహ్మణుల యొక్క ధారణ పోషణ అంతా జరుగుతుందయ్యా అని చెప్తున్నాడు. అప్పుడు వైశంపాయనుడు ఇలా అన్నాడు, జనమేజయ, కౌశికుడు ఈ విధంగా చెప్పాక కుంతీ కుమారుడైన యుధిష్ఠిరుడు పురోహితుని సమీపించి సోదరులందరి సమక్షంలో ఈ విధంగా అన్నాడు. ప్రస్తుతం మనుయాంతియే బ్రాహ్మణ వేదపారగ చాస్మి పోషణే సక్త బహుసు దుఃఖ సమన్వితా అంటాడు. వేద పారంగతులైన బ్రాహ్మణులు వరముతో నాతో పాటు వస్తున్నారు. నేను వారిని పోషించలేను. అందువల్ల నేను మిక్కిలి బాధపడుతున్నాను. నేను ఎందుకు బాధపడుతున్నానంటే నాతో పాటు బ్రాహ్మణులు నా మీద ఇష్టముతో వస్తున్నారు. వాళ్ళు నేను కష్టపడడం చూడలేక మేమందరూ కూడా. సో వాళ్ళని నేను పోషించలేకుండా పోతున్నాను. పూజ్యుడా, వీరిని విడిచిపెట్టలేను. వారి క్రియగల శక్తి నాకు లేదు. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు. మీరేమో బొమ్మంటే పోవడం లేదు. మీరు నా వెనుక ఉంటాం. 14 సంవత్సరాలు మేము ఈడే ఉంటాం, 12 సంవత్సరాలు మేము ఈడే ఉంటాం అంటున్నారు. నేను పోషించలేకుండా పోతున్నాను. మీరా వెళ్ళడం లేదు. నేనేం చేయాలి ఇప్పుడు అని అడుగుతున్నాడు. ధర్మాత్ములతో శ్రేష్ఠుడైన దౌమ్యుడు ముహూర్త కాలం ఏకాగ్ర చిత్తంతో ధర్మపూర్వకంగా ఉపాయాన్ని ఆలోచించి యుధిష్ఠిరునితో ఇలా అన్నాడు. వాళ్ళ యొక్క పురోహితుడైనటువంటి దౌమ్యుడు ఆయన ఒకసారి ముహూర్త కాలము ఏకాగ్ర చిత్తముతో ధర్మపూర్వకంగా ఉపాయాన్ని ఆలోచించి యుధిష్ఠిరునితో ఇలా అన్నాడు. దౌమ్యుడు ఇలా అన్నాడు, పూర్వం సృష్టించబడిన ప్రాణులన్నీ ఆకలితో మిక్కిలి బాధపడుతుండగా వారి పట్ల దయతో సూర్యభగవానుడు తండ్రి వలె ఉత్తరాయణంలో ప్రవేశించి తన కిరణాలతో భూమి అందరి జలాన్ని స్వీకరించి మరలా దక్షిణాయనంలో భూమి అందు జలాలను ప్రవేశింపజేస్తున్నాడు. ఉత్తరాయణంలో సూర్యభగవానుడు సముద్రం యొక్క ఆవిరినంతా తీసుకొని దక్షిణాయనంలో మనకు వర్షాలు అనేటువంటివి ఇస్తున్నాడు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. అది కృతజ్ఞత. ఆ కృతజ్ఞతగా మనం కూడా వాళ్ళకి కృతజ్ఞతగా ఉండాలి. మనం కూడా కృతజ్ఞతగా ఉండాలి. మనం కూడా ధర్మాన్ని పాటించాలా. మనం కూడా
ఆ విశేషమైనటువంటి ధర్మాల్ని మనం పాటించాలి. భగవంతుడు మనకు వర్షాన్ని ఇస్తున్నాడు. ఆయన ఇవ్వకపోతే ఏమవుతుంది చెప్పండి? వర్షం వేయలేదనుకో మనమందరూ ఎవరూ ఉండమే, వాటర్ లేకపోతే ఉండలేము. కాబట్టి భగవంతుడు మనకు నీటిని ఇస్తున్నాడు, భగవంతుడు మనకు సూర్యరశ్మిని ఇస్తున్నాడు, భగవంతుడు అనేక విధాలైనటువంటి ఇచ్చినటువంటి వాడికి మనం కృతజ్ఞతగా ఉండాలా వద్దా? ఒక కాఫీ ఇస్తేనే మీ ఇంటికి వచ్చినప్పుడు 10 సార్లు కాఫీ ఇచ్చినారు, థ్యాంక్స్ 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 అంటాం మనం. ఒక కాఫీ ఇస్తేనే అంతసేపు మాట్లాడతాం మనము. కానీ భగవంతుడు ఎన్ని ఇస్తున్నాడో మనకు చెప్పండి. మరి వీటికి మనం ఎప్పుడైనా కృతజ్ఞతగా థ్యాంక్స్ చెప్పినామా? ఛాన్స్ చెప్పినామా చెప్పండి. ఒక ఆయన ఎక్కడో హాస్పిటల్లో ఆక్సిజన్ సిలిండర్ పెట్టినాడు. ఆక్సిజన్ సిలిండర్ పెట్టిన తర్వాత వాళ్ళు 2-3 రోజులు అయిన తర్వాత బిల్లు వేసి ఇచ్చినారంట ఆక్సిజన్ సిలిండర్. అది చూసినాడంట ఆయన, గట్టిగా ఏడుస్తున్నాడంట. వాళ్ళు ఏమయ్యా ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు అట్లా ఏడుస్తున్నావు, ఏం బిల్లు ఏమన్నా ఎక్కువ ఇదేమన్నా, నీ దగ్గర డబ్బులు లేవా ఏమి అంటే, మీరు 2 రోజుల గాలికి ఇంత బిల్లు వేసినారే, నేను పుట్టినప్పటి నుంచి గాలి పిలుస్తున్నాను కదా, ఆయనకి ఎంత బిల్లు ఇవ్వాలని నేను ఏడుస్తున్నాను. పుట్టినప్పటి నుంచి గాలి పిలుస్తున్నాను కదా, మరి ఆయనకి ఎంత బిల్లు ఇవ్వాలి నేను అని, నా దగ్గర ఎక్కడుందా అంత డబ్బు ఎక్కడుందా ఆ సూర్యునికి ఇచ్చేదానికి, ఆయనకి అంత డబ్బును నేను ఎక్కడిచ్చేది ఆయనకి అని నాకు ఏడుపు వస్తుంది. ఈ బిల్లు కట్టలేక కాదు, నేను మామూలుగా మీరు హాస్పిటల్కి వస్తే బిల్లు వేస్తారని మాకు తెలుసు, మేము ప్రిపేర్ అయ్యే వస్తాం హాస్పిటల్కి, కానీ ఆయనకి ఎంత బిల్లు ఇవ్వాలి నేను అని చెప్పేసి ఆయన ఏడుస్తున్నాడు అట్లా. అట్లా కాబట్టి భగవంతుడు ఇచ్చేదానికి మనం ఏమీ ఇవ్వలేము. ఆయనకి రిటర్న్ గిఫ్ట్ మనం ఏమీ ఇవ్వలేము. ఆయన ఏమిచ్చినా ఆయన సృష్టించినవే ఇవ్వాల్సిందే. ఆయన సృష్టించినవే ఆయనకి ఇవ్వలే తప్ప మన ద్వారా వచ్చేది ఏమిటంటే మన మనసును మాత్రమే ఇవ్వాలి. అది ఇవ్వడం చాలా కష్టం కాబట్టి ఆయన దొరకడం లేదు మనకు మనం ఏం పెట్టినప్పటికీ కూడా మన మనసును పెట్టకుండా పోతే ఆయన మనకు లోను కాడు. కాబట్టి మన మనసును పెట్టమని చెప్తాడు ఆయన. నువ్వు ఏం పెట్టినా, నువ్వు పెట్టకపోయినా నేనేం తీసుకుంటా, నీ కోసం పెట్టుకో, నీ కోసం బాగా అలంకరణ చేసుకో, నువ్వు ఫోటోలు తీసుకునే బాగా చేసుకో, నాకేం అవసరం లేదప్ప, నువ్వు ఎన్నన్నా ఫోటోలు తీసుకుని నాకేం అవసరం లేదు, నీ మనసును పెట్టినావా లేదా చూస్తాను నేను, అంతే, అందుకంటే నేను వేరే ఏమి చూడను అని భగవంతుడే చెప్పినాడు. కాబట్టి దౌర్ముడు ఈ విధంగా చెప్పినాడు. అనంతరం క్షేత్రభూతమైనటువంటి భూమిపై ఓషధాధిపతి అయినటువంటి చంద్రుడు అంతరిక్షంలో మేఘాల రూపంలో ఉన్న సూర్య తేజస్సును గ్రహించి నీటి చేత ఓషధులను ఉత్పత్తి చేస్తున్నాడు. ఆయన చంద్రుడు సూర్యుని యొక్క శక్తిని గ్రహించి మనకు ఈ అనేకమైనటువంటి ఆయుర్వేదిక్ మొక్కల్లో ఒక ఓషధులను తయారు చేస్తున్నాడు. ఆయన వల్ల జరుగుతుంది అదంతా కూడా. చూడండి, చంద్రుని కిరణాల చేత అభిక్తుడైనటువంటి సూర్యుడు బీజస్థితిని పొంది 6 రసాలతో కూడిన పవిత్రమైన ఓషధులు ఉత్పత్తి అవుతున్నాయంట. 6 రకాలు, మనకు 6 రకాలు. మనకు ఉగాది రోజు కారము, పులుపు, ఇవన్నీ కూడా అవి భూమిపై ప్రాణులకు ఆహారం అవుతున్నాయి. ఈరోజు అవే కదా మనకు ఆహారం అవుతున్నాయి. చింతపండు ఆహారం అవుతుంది, కారం ఆహారం అవుతుంది, ఒగర ఆహారం అవుతుంది. ఇవే కదా ఇవన్నీ కూడా చార్పూర్లోకి వేసే ఇవే కదా మనమన్నీ. కాబట్టి మనకు ఆహారాన్ని ఇస్తుండేదే వాళ్ళు. కాబట్టి ఈ విధంగా సమస్త ప్రాణులను రక్షించే అన్నం సూర్య రూపమైంది. అన్నం కూడా ఆయన నుంచే పండుతా ఉండేది. ఆ సూర్యుడే సర్వ ప్రాణులకు తండ్రి, రక్షకుడు. అందువలన ఆయన్ను శరణ వేడండి అయ్యా. ఆయనే కదా ఇచ్చేది, ఆయన్నే శరణ వేడడం. ఎందుకంటే సూర్యుడికి ఆయన నమస్కార ప్రియుడు. నమస్కారం చేస్తే చాలు, ఆయన అన్నీ ఇచ్చేస్తాడు. ఎందుకంటే మార్నింగ్ లేస్తూనే ఆయనకి అర్ఘ్యం ఇచ్చేవాళ్ళు ఉంటారు, నమస్కారం చేసేవాళ్ళు ఉంటారు. అయ్యో మా బిడ్డలు నమస్కారం చేస్తున్నారు, నాకు కృతజ్ఞతగా వాళ్ళకి ఇద్దామని చెప్పేసి ఇస్తాడు. ఈరోజు ఎవరైనా చేస్తానారా? సూర్యుడు పుట్టిన తర్వాత లేస్తాన్నారు ఇంట్లో. వీలైతే మేము 10 గంటల వరకు పండుకుంటామని గట్టిగా చెప్తారు. ఇంకా బజార్లో అదే స్టేటస్ సింబల్ అయిపోయింది. మేము రాత్రి 12 గంటలకు పండుకుంటాము, పొద్దున్నే 10 గంటలకు లేస్తాము. ఇట్లా తయారైనారు లాస్ట్. సూర్యుని చూడు.
సూర్యోదయానికి ముందే లేయాలి మనం. క్యాలెండర్లో ఉంటుంది సూర్యోదయం అని 6:05 కంటే 6కి లేసి ఆయన నమస్కారం చేయాలి కనీసం. అందులోపలి స్నానం చేసి నమస్కారం చేయాలి. ఎవరన్నా పాటిస్తున్నారు ఈరోజు? మరి ఆ సమయంలో ఎంతో గొప్ప ఆలోచనలు వస్తాయి మనిషికి. ప్రపంచంలో ఇప్పుడు కనిపెట్టినటువంటి ఏ పరికరమైనా తీసుకోండి, సూర్యోదయం వాళ్ళు బ్రహ్మ ముహూర్తంలో కనిపెట్టింది వాళ్ళు. ఇంగ్లీష్ వాళ్ళు కూడా నమ్ముతారు, అప్పుడు లేచిన వాళ్ళే. అంతవరకు వాళ్ళు ప్రయోగం చేస్తూ మునిగిపోతారు. తెల్లవారుజామున చట్టుకుని ఆలోచన వచ్చేస్తుంది వాళ్ళకి, ఓహో ఇదేదో కనెక్షన్ ఇక్కడ ఇవ్వాలని చెప్పేసి కనుక్కునేసినారు. నేను చాలా బుక్కులు చదివినప్పుడు చాలామంది శాస్త్రవేత్తలు బ్రహ్మ ముహూర్తానికి అంత బలం ఉంది, ఏదైనా నేర్చుకోవాలన్న పిల్లలు ఏం చేయాలన్నా కూడా బ్రహ్మ ముహూర్తం అనేటువంటిది ఉంది. ఇప్పుడు బ్రహ్మ ముహూర్తం అంటే అది బ్రహ్మకు సంబంధించింది కాదు సార్, మనకు సంబంధించింది కాదంట అన్నారు పిల్లలు. ఆయనకే సంబంధించింది. అట్లా అయిపోయింది లాస్ట్కి. మహామేధావులు అవుతున్నారు. బ్రహ్మ ముహూర్తం అని మీరే చెప్తున్నారు కదా, బ్రహ్మకు సంబంధించిందేమో, మాకేం సంబంధించింది అని ఈ విధంగా చెప్తున్నారు. కాబట్టి ఆ సమయంలో మనం లేస్తే అప్పుడు మన మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. అప్పుడు మంచి ఆలోచనలు వస్తాయి. భగవన్ నామస్మరణ చేయడము, తపస్సు చేయడము, ధ్యానం చేయడము, ఇవన్నీ కూడా ఆ సమయంలో చేస్తే మనకు అనుభూతి కలుగుతుంది. భగవంతుని దర్శించినటువంటి అనుభూతి కలగడానికి ఆ బ్రహ్మ ముహూర్తాన్ని పెట్టారు ఈరోజు. చదివే పిల్లలకి ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు అది లేయడం లేదు. అదే మొదటి సక్సెస్. చాలామంది ప్రపంచంలో గొప్పవాళ్ళు అయినటువంటి వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు బ్రహ్మ ముహూర్తంలో లేయండి, మీరు అనుకున్నది జరుగుతుంది అంటారు. వాళ్ళ ఫస్ట్ పాయింటే, నువ్వు ఎన్నన్నా పుస్తకాలు చదువు, ఆ పుస్తకంలో అది ఖచ్చితంగా పాయింట్ ఉంటుంది. ఫస్ట్ పాయింట్, మీరు సూర్యోదయం ముందే లేయాలి అని చెప్తారు. సో కాబట్టి అలాంటి బ్రహ్మ ముహూర్తంని ఇచ్చినటువంటి వాడు, ఆహారాన్ని ఇచ్చేటువంటి వాడు, ఓషధులను ఇచ్చేటువంటి చంద్రుడు. 1:30 ముహూర్తం, 1:30 సూర్యోదయానికి ముందు 1:30 గంట మనం ముహూర్త కాలం అంటే 40 నిమిషాలు అన్నమాట. సో ఆ ముహూర్త కాలంలో లేస్తే మనం ఎన్నో చదువుకోవచ్చు. కాబట్టి ఆ విధంగా మనం అలవాటు చేసుకోవాలి అని చెప్తుంది. కాబట్టి ఈ విధంగా అతన్నే శరణు వేడదాం మనము. అతనే కదా సమస్త ప్రాణకోటికి ఈరోజు ప్రత్యక్ష నారాయణుడు. అంటే నేను ఎవరైనా దేవుడు ఆడున్నాడంటే అది ఆయన చూపిస్తాను, నాకు ఆయనే దేవుడు, ఆయనే పట్టుకోపోయి చూస్తాం, మరి చూస్తాం అంతే ఇంకా. సో అట్లా కాబట్టి ఆ విధంగా జన్మ కర్మల చేత విశుద్ధుడై మహాత్ములైన రాజులు పుష్కలమైన తపస్సు చేసి ప్రజలందరినీ కష్టాల నుంచి ఉద్ధరిస్తారు. భీముడు, కార్య వీర్యుడు, వేనపురుషుడైన పృథువు, నహూషుడు మొదలగు రాజులు తపోయోగ సమాధుల చేత ప్రజలను ఆపద నుంచి ఉద్ధరించినారు. ఎంతో తపస్సు చేసి నీటిని రప్పించినారు. తపస్సు చేసి అనేకమైనటువంటి దాన్ని సృష్టించినారు వాళ్ళందరూ కూడా. ఈరోజు వాళ్ళ కథలన్నీ వస్తాయి ముందుకు ఏమేమి చేశారని చెప్పేసి. సో ఆ విధంగా మనం చేస్తే, ఆ విధంగా నహూషుడు, తర్వాత కార్యవీర్యుడు, పృథువు, చక్రవర్తి, ఆయన ఇవన్నీ కూడా ఎంతో గొప్ప కార్యాలను చేసినారు. వాళ్ళు ఏమీ లేకపోయినప్పటికీ కూడా భగవంతుని యొక్క కృపతో వాళ్ళు వర్షాన్ని కురిపించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే మనం ఆ విధంగా ధర్మాత్ముడ భరతోత్తమ, అందువలన కర్మ విశుద్ధుడైన నీవు కూడా తపస్సు చేసి ధర్మానుసారంగా ఈ బ్రాహ్మణులను పోషించు. నువ్వు కూడా నా దగ్గర వాళ్ళకి పెట్టడానికి ఏమీ లేదనొద్దు, నువ్వు ఆ విషయం అనొద్దు నువ్వు. కాబట్టి భరతోత్తమ, కర్మ విశుద్ధుడైనటువంటి నువ్వు, కర్మ విశుద్ధుడు నువ్వు ఏ రోజు ఫలితాన్ని ఆశించకుండా కర్మను చేసినావు, నువ్వు గొప్పవాడు, నువ్వు ధర్మాన్ని పాటించినావు, అజాత శత్రువుగా ఉన్నావు. ఎప్పుడు కూడా ఏ పని చేసినా నాకు ఇంత డబ్బులు రావాలని అనుకోలేదు ఆయన. ధర్మం కాపాడబడిందా లేదా అని చెప్పినాడు. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేసు కథాచల, హే కర్మఫల హేతుర్భు మాతే సంగోష్ఠ కర్మని అంటారు భగవద్గీతలో. కాబట్టి కర్మను మనం చేయాలా, కర్మ ఫలితాన్ని వదిలేయాలి. ఫలితం ఎంతైనా రావచ్చు. మనం ఫలితాన్ని కోరుకుంటే ఆ ఫలితం సక్రమంగా రాదు. కాబట్టి కర్మ ఫలితాన్ని ఎప్పుడూ మనం కోరుకోకూడదు. కర్మను చేయడం మానరాదు,
కర్మ ఫలితం మీద మనకి ధ్యాస ఉండకూడదు. అది ఎంతైనా రావచ్చు మనకి. కాబట్టి కర్మ ఫలితాన్ని ఆశించి మనం పూజలు చేయకూడదు. ఏది ఆశించకుండా చేయాలి. అది అది ఎవరితోందో కాదు, కానీ ఆధ్యాత్మికతలో అదే చేయాలి. కాబట్టి కర్మ ఫలితాన్ని ఆశించకుండా నువ్వు చేస్తుండేటువంటి వాడు ఏ రోజైనా ఆయన రాజ్యం గురించి ఆలోచించినాడా? ఆయన మామూలుగా వచ్చింది రాజ్యం. ఏ రోజైనా రాజసూయాగం చేయాలనుకున్నాడు, కానీ దాని ఫలితాన్ని ఆయన ఆశించలేదు. ఎంతో వచ్చింది ఆయన. ఇంత సంపద వదిలేసి వెళ్ళిపోతున్నానే నేనని ఏ రోజు బాధపడలేదు ఆయన. ఇంత సంపదను వదిలేస్తున్నానే ఏ రోజు బాధపడలేదు. ఓడిపోయిన తర్వాత వాళ్ళ ప్రతిజ్ఞ కట్టుబడి వచ్చేసినాడు అనమాట. శ్రీరామచంద్రుడు కూడా అంతే కదా. నా రాజ్యము ఎందుకు తీసుకుంటావు నువ్వు అని ఒక మాట అడిగినాడు ఆయన. ఒక మాట అడిగినాడా? ఏం అడగలేదు. రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయినాడు. ఒక్క మాట అడగలేదు ఆయన. ఆయన ఏమన్నాడంటే ఇంకా ఒకటి అన్నాడంట. కొన్ని రామాయణాల్లో చెప్తారు, అమ్మా భరతునికి పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నావు, నాకు చిన్న రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నావు. ఊరికే పారాడేది, ఫారెస్ట్లో పారాడేది నేను, అంతే కదా. పెద్దవాడిని అయినటువంటి వాడికి చిన్న రెస్పాన్సిబిలిటీ ఇచ్చినావు, చిన్నవాడైనటువంటి వాడికి పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇచ్చినావు కదమ్మా అని అడిగినాడు. పెద్ద రెస్పాన్సిబిలిటీ అంటే రాజు కదా, అదంతా చూసుకోవాలి. ఎంత కష్టము. పెద్దవాడికి పెద్ద రెస్పాన్సిబిలిటీ, చిన్నవాడికి చిన్న రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి. కానీ నేను పెద్దవాడిని అయినటువంటి వాడికి ఏదో అడవుల్లోకి వెళ్ళిపో అని చెప్పినావు. అతనికి ఏమ్మా ఎంత పాపం అది, ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇచ్చేసినావు ఆయనకి, కష్టమైన పని ఇచ్చినావే తమ్మునికి అని బాధపడినాడంట ఆయన. చూడండి ఎంత గొప్ప మాట చూడండి. చాలా బాధపడినాడు. తమ్మునికి అంత కష్టమైన పని, రాజుగా చేసేటువంటి పని ఇచ్చినావే, నాకేదో పారాడేది అరణ్యంలో పోతా ఉండేది అంతే ముందుకి అని, అట్లాంటి రెస్పాన్సిబిలిటీ ఇచ్చినావే నాకు అది బాధ కలుగుతుంది అన్నాడంట. చూడండి అట్లా ఆ విధంగా కొన్ని రామాయణంలో ఆ విధంగా కవులు ఆ విధంగా రాయడం అనేటువంటి జరిగిందనమాట. సో కాబట్టి ఇక్కడ జనమేజయ భరతోత్తమ తపస్సు చేసి ధర్మ అనుసారంగా ఈ బ్రాహ్మణులను పోషించవయ్యా, పోషించు. ఈ కెపాసిటీ ఉంది, నువ్వు మామూలు వ్యక్తి కాదు, నువ్వు అలాంటి వ్యక్తి. జనమేజయుడిలో అన్నాడు, కురువంశ శ్రేష్ఠుడైన యుధిష్ఠుడు బ్రాహ్మణుల కొరకై అద్భుత దర్శనమైనటువంటి సూర్య భగవాన్ని ఏ విధంగా ఆరాధించినాడు ఆయన అడుగుతున్నాడు. జనమేజయుడు వర్షం పైన ఏమయ్యా సూర్యుని గురించి ఏదో వచ్చింది ఇప్పుడు టాపిక్, మరి సూర్యుని ఆధారణ ఎలా చేశాడు ఆయన ధర్మరాజు అని అడిగినాడు. వైశంప రాజేంద్ర సావధాన చిత్తుడై పవిత్రుడై విను, ఓర్పు వహించు, పూర్తిగా చెప్తాను. మహామతి దౌపిడు పూర్వం యుధిష్ఠిరునికి చెప్పిన 108 సూర్యనామాలు నీకు చెప్తాను విను. 108 సూర్యనామాలు ఉన్నాయంట. కాబట్టి ఆ 108 దౌమిడిలా చెప్పాడు. సూర్యునికి 108 పేర్లు. సూర్యుడు, అర్యముడు, భగుడు, త్వష్ణ, పుష్యుడు, అర్కుడు, సవిత, రవి, గభిస్తిమంతుడు, అజుడు, కాలుడు, మృత్యువు, దాత, ప్రభాకరుడు, పృథ్వీ, అపస్సు, తేజస్సు, కం, వాయువు, పరాయణుడు, సోముడు, బృహస్పతి, శుక్రుడు, బుధుడు, అంగారకుడు, ఇంద్రుడు, విశ్వస్వంతుడు, దీప్తసురుడు, శుచి, సౌరి, శనేశ్వరుడు, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, స్కందుడు, వరుణుడు, యముడు, వైద్యుతుడు, జఠరుడు, ఐదవనుడు, తేజ సంపతి, ధర్మధ్వజుడు, వేదకర్త, వేదాంగుడు, వేదానువాకుడు, కృత, త్రేత, ద్వాపర, సర్వమాలశ్రేయుడైన కలికాష్ట ముహూర్త స్వరూపమైన కాలము, కృప, యమము, క్షణము, సంవత్సరకరుడు, అశ్వత్థుడు, కాలచక్ర ప్రవృత్తుడైనటువంటి విభాసుడు, శాశ్వతుడైన పురుషుడు, యోగి, వ్యక్తావ్యక్తుడు, సనాతనుడు, కాలధ్యక్షుడు, ప్రజాధ్యక్షుడు, విశ్వకర్మ, తమోదనుడు, వరుణుడు, సాగరుడు, హంసుడు, జీమూతుడు, జీవనుడు, అరిహుడు, భూతశ్రేయుడు, భూతపతి, సర్వలోక నమస్కృతుడు, షష్ఠ సంవర్తకుడు, వక్ని, సర్వది అలోలుపుడు, అనంతుడు, కపిలుడు, బాలుడు, కామదుడు, సర్వతోముఖుడు, జయుడు, విశాలుడు, వరదుడు, సర్వధాతు, నిషేధుడు, మనస్సుపర్ణుడు, భూతాది శీఘ్రగుడు, ప్రాణధారకుడు, ధన్వంతరి, ధూమకేతుడు, ఆదిదేవుడు, అతిథిసుతుడు, ద్వాదశాత్ముడు,
అరవిందాక్షుడు మాతా పితామహుడు స్వర్గద్వార ప్రజాద్వార రూపుడు మోక్షద్వార రూపమైన త్రివిష్ణువు దేహకర్త ప్రశాంతాత్మ విశ్వాత్మ విశ్వతోముఖుడు చరాచరాత్ముడు సూక్ష్మదుడు మైత్రేయుడు కరుణాన్వితుడు ఈ విధంగా నామస్థ శతం కీర్తయుతుడైనటువంటి తేజోవంతుడైనటువంటి సూర్యునివి అని చెప్పినాడు. 108 పేర్లు ఉన్నాయంట. 108 పేర్లు చెప్పినాడు. ఆ విధంగా ఈ నామాలన్నీ ఉచ్చరించిన తర్వాత తన హితం కొరకు దేవ పితృ యక్ష గుణాలచే సేవించబడే అసుర నిశాచర సిద్ధులచే నమస్కరించబడే శ్రేష్టమైన బంగారు అగ్నికాంతులు కలిగిన సూర్యునికి నమస్కరిస్తున్నాను అని మనం నమస్కరించాలంట. ఆయనకి 108 నామాలు చెప్పి ఆయనకి మనం నమస్కరించాలంట. సూర్యోదయ సమయంలో సమహితుడై చిత్తుడై ఈ నామాలను పఠించిన వాడు చక్కని భార్యాబిడ్డలను ధన రత్నరాశులను పూర్వజన్మ స్మృతిని ధైర్యాన్ని మంచి మేధను పొందుతాడు. చూడండి, దీనివల్ల ఏమవుతుందంటే చక్కని భార్య పుత్రులను పొందుతాడంట, ధనరత్న రాసులను పొందుతాడంట, పూర్వజన్మ స్మృతిని పొందుతాడంట. అంటే తన జాతి వారిని గుర్తిస్తాడంట. పూర్వం నా జాతి వారు ఎవరు అని చెప్పేసి గుర్తిస్తాడంట. ధైర్యాన్ని పొందుతాడంట, మంచి మేధను పొందుతాడు, మంచి తెలివిని పొందుతాడంట. ఈ 108 నామాల్ని మనము సూర్యోదయం ఒకసారి పఠిస్తే మనలో అద్భుతమైనటువంటి మార్పులు జరుగుతాయి అని ఆ విధంగా చెప్పినాడు. ఇక్కడ చూడండి, ఆ దేవదేశుడైనటువంటి సూర్య భగవాన్ని ఈ స్థానాన్ని నిర్మలమైన మనస్సుతో ఏకాగ్రచిత్తంతో చదివినవాడు శోక దావాగ్ని సాగరం నుంచి విముక్తుడైతాడు. మనోభిష్టమైనటువంటి కోరికలను పొందుతాడు. మనకు మనోభిష్టంగా ఉండేటువంటి కోరికలు ఏదైనా ఉంటే ఆ కోరికలను కూడా అతను తీరుస్తాడు. కాబట్టి వైశంపాయనుడు ఈ విధంగా దౌమ్యుడు ఆ సమయానికి తగిన మాట చెప్పగా యుధిష్ఠిరుడు బ్రాహ్మణుల కోసం సమాధిస్థితుడై జితేంద్రియుడై దృఢవతుడై విశుద్ధాత్ముడై ఉత్తమమైనటువంటి తపస్సు చేశాడు. చూడండి, ఒక్కరే బ్రాహ్మణులకు అన్నం పెట్టాలని ఆయన ఎంత తపన పడుతున్నాడు ఈరోజు. ఆయన పవిత్ర జలంతో స్నానం చేసి సూర్యునికి అభిముఖుడై పుష్పపహార పూజలచే అర్చించి జితేంద్రియుడై వాయుపక్షకుడై యోగమనుష్ఠించి సేవించాడు. గంగా జలాన్ని ఆచమించి నిర్మలమగు వాక్కును నియంత్రించి ప్రాణాయామం చేతి శృతిని ప్రారంభించినాడు. ఆ శృతి చేస్తున్నాడంట. 108 నామాల్ని గట్టిగా పఠిస్తున్నాడంట. యుధిష్ఠిరుడు ఇట్లా సూచించాడు, బామా, నువ్వు ఈ ప్రపంచానికి నేత్రం, సర్వ ప్రాణులకు నువ్వు ఆత్మవు, సర్వ ప్రాణులకు నువ్వు పుట్టుక స్థానం, కర్మానుష్ఠానం చేసేవారికి నువ్వు సదాచారం. ఎవరయ్యా నువ్వు? ఎలాంటి వాడయ్యా? ప్రపంచానికి నేత్రం. ఈరోజు ప్రపంచంలో ఆయన కనపడకపోతే అయిపోయింది. అదేవిధంగా సర్వ ప్రాణులలో నువ్వు ఆత్మవు, సర్వ ప్రాణులను కర్మసాక్షిని, అందరినీ చూస్తూ ఉంటావు. సీసీ కెమెరా ఉన్నట్లు ఆయన 8 సీసీ కెమెరాలు, మనకి 5 పంచభూతాలు, ఇవి 2 సూర్యుడు చంద్రుడు, ఇవన్నీ మనకు సీసీ కెమెరాలు. మనం అనుకుంటాం మనం ఏమీ చేయలేదులే, మా ఇంట్లో నేను అధర్మం చేసినా నన్ను ఎవరు పట్టించుకోలేదు అనుకుంటా ఉంటాం. మొత్తం అన్నీ రికార్డ్ అవుతున్నాయి. ఇది ఊరికే కాదు. మనం పుట్టిన వాళ్ళకి ఎంత సీసీ కెమెరాలు ఉంటే పుట్టించిన వాళ్ళకి ఎంత ఉండాలి ఇంకా చెప్పండి. మనకు పుట్టిన వాళ్ళకి, మామూలుగా పుట్టిన వాళ్ళకే సీసీ కెమెరాలు పెట్టుకుంటా ఉన్నాం ఇంటి దగ్గర. ఇప్పుడు అట్లాంటిది మనకు జన్మనిచ్చినటువంటి భగవంతుడికి ఇంకెంత తెలివి ఉంటుంది చెప్పండి. మనకంటే ఎక్కువ తెలివి ఉంటుందా, తక్కువ తెలివి ఉంటుందా? మరి కనకదాసుని ఎప్పుడో అడిగితే ఆయనకి ఒక గురువు ఒక అరటిపండు ఇచ్చినాడంట. వీళ్ళు జ్ఞానం ఎట్లుందో చూస్తాం మనకి. అంతకుముందే ఆయన భగవంతుడు సర్వాంతర్యామి అంతా చూస్తూ ఉంటాడని చెప్పినాడంట. వీళ్ళకి అరటిపండు ఇచ్చి మీరు ఎవరూ లేని స్థానంలో తిని రావాలన్నాడంట. వాడు గడ్డి మోపులోకి పోయినాడు లోపలికి. వాడు వాకులు వేసుకున్నాడంట. ఎక్కడో ఆశ్రమం లోపలికి పోయి వాకులు వేసుకున్నాడంట. ఇంకోటి ఎక్కడో గుద్దులో దూరుకున్నాడంట. ఇంకోటి కొండలోకి గుహలోకి వెళ్ళిపోయినాడంట. అంతా తినేసి వచ్చేసినారు. ఏమరా అంతా తినేసినారంటే ఎక్కడ ఎవరు చూడలేదు స్వామి, ఒక్కరు కానీ చూసిండలేదు. మేము అరటిపండు అంతే, ఇద్దరే ఉండేది, మేమిద్దరు, ఎవరు చూసిండలేదు అన్న. కనకదాసు అరటిపండు తీసుకుని వచ్చినాడంట. ఏమయ్యా కనకదాసు నువ్వెందుకు వచ్చినావు అంటే, స్వామి నిన్నే కదా చెప్పింది మీరు, యాడున్నా చూశాడు భగవంతుడు, ఇంకెట్లా తినే స్వామి నేను. సరే వెరీ గుడ్, నువ్వు పాస్ అయినావు, ఎగ్జామ్ పాస్ అయినావు, నీ ఇంటికి పోపా, ఇంకా నీకేం అవసరం లేదు, నీ జ్ఞానం వచ్చినట్లే అని చెప్పి. అప్పుడు ఆ కాలంలో జ్ఞానం అట్లా పరిష్కరించేవాళ్ళు.
ఇప్పుడు ఊరికే మార్క్ లేదు, ఊరికి రాస్తారు వేసేస్తారు వాళ్ళు. అప్పుడు క్వాలిఫై చేసేవాళ్ళు కాదు అంత ఈజీగా, ఆ పరీక్ష పెట్టేవాళ్ళు. వాడు కనీసం ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉందా లేదా అని చెప్పేసి చేసేటువంటి వాళ్ళు. అట్లా గురువులు పరీక్ష పెట్టి ఆ కాలంలో వాళ్ళని ఉత్తీర్ణత చేసేవాడు. ఆయన గురువు ఒక ఇద్దరు శిష్యుల్ని, సరే మీరు రేపు నుంచి వెళ్ళిపోండప్ప, మీ జ్ఞానం బాగా వచ్చింది అన్నాడంట. అని ఇక ఆశ్రమానికి ఆపకపోయి అన్ని ముండ్లు వేసినాడంట, బాగా దారి నిండా ముండ్లు వేసేసినాడంట. ఆయనే వేసి పోండి అన్నాడంట. దారి మీద పోతాన్నారంట. ఒకడేమో పరిగెత్తుకొని పోయి ముండ్లు ఉన్నాయని చెప్పేసి పరిగెత్తుకొని పోయి ఎగిరి ఆపక్కి వెళ్ళిపోయినాడంట, ఇంటికి పోవాలని చెప్పేసి. ఇంకోటి ఏం చేసినాడంటే దారిలో ఉండే ముండ్లన్నీ తీసి దారిని అంతా నీట్గా చేసి పోయినాడంట. వాడు పరిగెత్తిపోయేవాడిని ఎనికి రమ్మనప్ప, ఇంకా 10 ఏళ్ళు ఉంది వాడికి ఏం చెప్పినాడు, ఇంకా 10 ఏళ్ళు ఇక్కడే ఉండాలి వాడు. ఈ ముండ్లు తీసేసినాడే, వీడిని పొమ్మని చెప్పండి, ప్రాబ్లం ఏం లేదు. ఇంకా అట్లా ఇచ్చేటువంటి వాళ్ళని ఈ ముండ్లన్నీ తీసేసి దారంతా నీట్గా చేసిపోయినాడే, వాడిని ఇంటికి పొమ్మనండి, వాడిని ఏం ప్రాబ్లం లేదు. ఈ ఎగిరిపోయినాడే వాడు హై జంప్ చేసుకుంటా, వాడిని ఎనికి రమ్మనండి, వాడికి ఇంకా 10 years సాధన ఉంది అని చెప్పేవాళ్ళని. అట్లా గురువులు అప్పుడు పరీక్ష పెట్టి వాళ్ళని క్వాలిఫై చేసేవాళ్ళు. అందుకే వాళ్ళు అట్లా తయారయ్యారు. శిష్యులు గురువుని మించిన శిష్యులు తయారైనారు. అప్పుడు వాళ్ళ గురువుని మించిన శిష్యులు తయారైనారు అన్నమాట. నువ్వు ఆత్మవు, సర్వ ప్రాణులకు నువ్వు పుట్టుక స్థానం. కర్మానుష్ఠానం చేసేవారికి సదాచారం. కర్మానుష్ఠానం, నిన్ను నమ్మినటువంటి వాళ్ళు సూర్య భగవాన్ని అర్ఘ్యం లేకుండా ఎవరు ప్రారంభించరు. పొద్దున్నే వాళ్ళు అర్ఘ్యం ఇడుస్తూనే ఉంటారు, లేదా నమస్కారం చేయాల్సిందే. సూర్యుడికి నమస్కారం చేయమా అంటారు, ఫస్ట్ ఆ పక్క తిరిగి నమస్కారం చేయి. తూర్పుకే కూర్చుంటారు, ఏం చేసినా తూర్పుకే ఫస్ట్ పెడతారు. మరి సదాచారం అది. సౌఖ్యులందరికీ నువ్వే ప్రాప్తిస్తున్నాను. సూర్యుని ద్వారానే మనకు, సూర్యోపాసన ద్వారా ఎంతోమంది గొప్పవాళ్ళు అయినారు. సుగ్రీవుడు సూర్యోపాసకుడు, కర్ణుడు సూర్యోపాసకుడు, రాముడు ఆదిత్య హృదయం ద్వారా రావణాసుని జయించినాడు. అట్లాంటి గొప్ప బలం కలిగింది వాళ్ళకి. ఆత్మబలము, మంత్రబలం అనేటువంటిది కలిగింది. ఒక మనిషిగా పుట్టినటువంటి వానికి గొప్ప బలం కలగడం అనేటువంటిది మహర్షులు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి మంత్రాలు, దేవతలు ఇచ్చినటువంటి ఆయుధాలు, ఆదిత్య హృదయం ద్వారా మంత్రబలము, ఆత్మబలము, మంత్రబలము ఇవన్నీ కూడా రావడం వల్లే ఆయన రావణ్ణి గెలిచేసినాడు. అట్లాంటి వరాలు ఉండేటువంటి రావణ్ణి గెలిచి పారేసినాడు. కాబట్టి సౌఖ్యులందరికీ నువ్వు ప్రాప్తిస్తున్నాను. కర్మయోగులందరికీ ప్రతిబంధకం లేని ద్వారం. ముముక్షులందరికీ నువ్వే గతి. అలాంటి ఆ విధంగా ధర్మరాజు సూర్య భగవాను అర్చిస్తూ ఉన్నాడంట. ఆ విధంగా బ్రాహ్మణుల యొక్క భోజనం కోసము ఆ సూర్య భగవాన్ని ఆ విధంగా అర్చిస్తూ ఉన్నాడు. హరి ఓం స్వస్తి గోవింద. నిరక్షర పదభ్రష్టం మాత్రాహీనం యద్భవే తత్సర్వం క్షమ్యతాదేవ. నారాయణ నమోస్తుతే.
కృష్ణ గోవింద నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ ప్రేమించు పాలించు నారాయణ ప్రేమించు పాలించు నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ వేద పారాయణ శ్రీమన్నారాయణ హరి హరి నారాయణ శ్రీయకాంతాయ కళ్యాణిదే నిదయేతినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం మంగళం జయ ఇందిరా రమణ గోవింద లక్ష్మీ రమణ గోవింద ప్రహ్లాద వరద గోవింద చౌడేశ్వరి అమ్మవారి పాదాల గోవింద నమ పార్వతే హర హర మహాదేవ శంభో శంకర